క్లాస్ స్పీకర్ అనేది ఎవరికీ తెలియదు. బట్ పర్టికులర్లీ వైసీపీ కార్యకర్తలకు జగనన్న లేఅవుట్ల విషయంలో ఈ విధంగా కార్యకర్తలకు ఎమ్మెల్యేలే సహకరిస్తున్నారు, ఇంజనీర్లకు సహకరిస్తున్నారు అని పర్టికులర్గా ఈ విషయం గురించే మాట్లాడుతున్నప్పుడు మరి ఏ విషయంలో క్లాస్ స్పీకర్ అనేది డౌట్ ఎందుకు? ఆ విమర్శలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి, దీని మీదే మాట్లాడుతున్నాం కదా మేడం. అదే చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ బిల్లులు ఇవన్నీ చెల్లించేయండి, బిల్లులు అన్ని క్లియర్ చేసేయండి, అక్కడ ఏం అవినీతి జరగలేదని ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కడి నుంచి ఏ నియోజకవర్గం నుంచి అటువంటి రిపోర్ట్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళలేదండి. కాకపోతే అక్కడ కొంతమంది అధికారులు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ కానీ లేట్ అవ్వడమో, లేదంటే అక్కడ సరే వాళ్ళని మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖలో సరైన వివరణ కూడా మనకి అధికారుల నుంచి అందలేదు. మొదట్లో ప్రభుత్వం ఖజానాలో ఉన్న అప్పుల గురించి కానీ ఆర్థిక వ్యవస్థ గురించి కానీ సరైన వివరణ రాలేదు. చాలా రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా సరైన వివరాలు నాకు ఇవ్వట్లేదు అని ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తెచ్చిన తర్వాత బయటికి రావడం జరిగింది అసలు ప్రభుత్వ ఖజానా పరిస్థితి. అటువంటి పరిస్థితే ఈ రోజు అక్కడ ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పేదలకు ఇళ్ల పథకంలో కూడా ఎన్ని అవినీతులు జరిగాయి అన్నదే ప్రతి నియోజకవర్గంలో ఉన్న అక్కడ ప్రతిపక్ష నాయకులకు కానీ ప్రభుత్వానికి కానీ అందరికీ తెలుసండి. అందరి దగ్గర పర్టికులర్ రిపోర్ట్ ఉంది. ఎన్ని వేల కోట్ల స్కామ్ అనేది జరిగింది అన్నది అందరి దగ్గర ఉంది. ఇందాక బ్రదర్ చెప్పినట్టు తిరుపతిలో చూసుకుంటే శేషాచలం అడవుల్లో ఆ కొండల దగ్గర ఇచ్చారండి. కొన్ని చోట్ల అయితే కాకినాడ అటువంటి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే మడ అడవుల్లో ఇచ్చారు. అక్కడ మేము కూటమి నేతలు ఆ రోజు అక్కడ వీడియోలు కూడా చేశారు. ఆ పీకల లోతు నీళ్లు ఉన్నాయి, ఇక్కడ పేదలు ఎలా ఇళ్లు కట్టుకుంటారని. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి చేశారు అంటున్నారు కదా, కనీసం ఒక్క పేదవాడికైనా ఇంటి తాళం అందించారండి ఇన్ని 5 ఏళ్ళు పరిపాలనలో? మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకున్న ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అనే ఆ పేరు కూడా తీసేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ పథకాన్ని కూడా మీరు పక్కన పెట్టేసి ఆ నిధులు తీసుకుని కనీసం మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వలేకుండా ఎక్కడ కూడా మీరు పేదలకు ఒక్కడికి కూడా ఇళ్ళు ఇచ్చిన పాపాన్ని పోలేదు. మీరు అంతకుముందు ప్రభుత్వం వేసిన కట్టించిన ఇళ్లకే రంగులు మార్చి రంగుల ప్రభుత్వం ఏ విధంగా చేశారో చూసాం. అంటే ప్రభుత్వ భవనాలకి అలాగే ప్రభుత్వ ఆస్తులకి వాళ్ళ పార్టీలు రంగులు వేసుకోవడానికి తీసుకోవడానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేస్తారు మేడం వీళ్ళు. అటువంటిది పేదలకి ఇళ్ళకి ఒక్కడికి ఇవ్వలేదు. అన్నమయ్య డ్యామ్ లో నిర్వాసితులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నేను సంవత్సరంలో ఇల్లు కట్టించి ఇస్తాను అని మాట ఇచ్చిన మనిషి కూడా ఈ రోజుకి వాళ్ళకి నిర్వాసితులకి ఇల్లు కట్టించిన పాపాన్ని పోలేదు. అలాగే ఇళ్ల స్కామ్ లో అయితే కనుక మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాదు, మొత్తం మీకు స్టేట్ మొత్తం ఎక్కడ కూడా చూసుకున్నా కూడా కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితుల్లో వాళ్ళకి మీకు ఇళ్ల స్థలాలు ఇక్కడ కేటాయిస్తున్నా ఉంటే చాలా మంది బయటకు వచ్చి మాకు ఇళ్ల స్థలాలు వద్దు, మీరే తీసుకోండి, ఇక్కడ ఉండే పరిస్థితులు కాదు, ఇక్కడ ఉంటే బతకలేరు మనుషులు అని చెప్పి డైరెక్ట్ గా బయటకు వచ్చి లబ్ధిదారులే మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితులు చూసాం. అంటే అక్కడికి వెళ్ళడానికి రోడ్డు కానీ కనీసం వాడి ఇల్లు కట్టుకోవడానికి కనీసం ఒక ట్రాక్టర్ ఇసుక కూడా తీసుకెళ్లలేని పరిస్థితి. మొత్తం కనీసం బేసిక్ అంటే వాటర్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏమీ లేని అడవుల్లో తీసుకెళ్లి ఇదే మీ ఇళ్ల స్థలం అంటే ఎవరి ఇళ్ళు ఉంటారండి? అందులో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏంటి? మీరు మన పక్క రాష్ట్రంలో చూసుకున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నారు. అవి సిటీల్లోనే అన్ని చోట్ల మధ్యలో కూడా ఉన్నాయి. అంటే పేదలు వెళ్ళి ఉండడానికి వీలు ఉండేటట్టు ఇచ్చారు. మరి ఇక్కడ ఏం చేశారు? ఒక పేపర్ వర్క్ చూపించారు, ఇక్కడ ఇచ్చాం అక్కడ ఇచ్చామని ప్రతి నియోజకవర్గంలో చూపించారు తప్ప ఎవ్వరికి ఇవ్వలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ లో అంత అభివృద్ధి చేసేసామంటున్నారు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఒక్కడే చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దాదాపు 35 పాఠశాలల పైగా రక్షిత త్రాగునీరు కానీ, భవనాలు పెచ్చులు ఊడిపోతుంటే అవన్నీ వేయించడం కానీ, అది బాత్రూమ్లు సౌకర్యం పిఠాపురం వరకే చేశారా మేడం? ఒక్క ఎగ్జాంపుల్ కింద పిఠాపురం చూపిస్తున్నాను. అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది. మీరు